అపార్ట్మెంట్లని చాలా మంది దగ్గరికి కులగణన చేసే టైంలో వాళ్ళ ఇంటికి రాలేదు. కొంతమంది వద్దు అన్నారు. వద్దు అన్నప్పుడు మళ్ళీ రెండోసారి కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళని కన్విన్స్ చేసి, ఇప్పుడు కులగణన అంటే మన కులం ఏంటిది, మనం ఏం చదువుకున్నాం అది మాత్రమే అడిగితే ఎవరైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వీళ్ళు ఒక 50 ప్రశ్నలు పెట్టుకొని ప్రజలని విసిగించే విధంగా కూడా వాళ్ళు సర్వే చేస్తే ఎవరు కూడా ముందుకు రారు. సో నువ్వు కేవలం దేని గురించి సర్వే పెట్టినావో దాని గురించే ఫోకస్ చేస్తుంటే డెఫినెట్ గా 100% ఆ కుల గణన అనేది సక్సెస్ అయ్యేది. కానీ ఇప్పుడు చాలా మంది దగ్గర వెళ్ళలేదు. అండ్ మోర్ ఓవర్ చాలా మంది చెప్పే పరిస్థితి లేకుండా, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ చూసి ఇవన్నీ ఎందుకు ప్రభుత్వానికి, వాళ్ళు పెట్టిన ఎజెండా ఏంటి, బీసీ కులగణన చేయాలి అని చెప్పి. సో అది కాకుండా నాకు ఆస్తులు ఎంత ఉన్నాయి, నేను ఏడ అప్పు చేసినా, ఎవరి దగ్గర అప్పు తీసుకున్నా, అవన్నీ అడగడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేకుండే. సో అది పూర్తి స్థాయిగా ఫెయిల్ అయింది. అండ్ బీసీలు ఎక్కువ శాతం ఉన్న బీసీలని 50% ఉన్న బీసీలు 46కే పడిపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అంటే బీసీలు పెరుగుతారు, తగ్గరు. కానీ తగ్గే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తూ మళ్ళీ ఇదేదో మేము బీసీలకి 42% కొత్తగా ఏదో చేసినాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అందరు పోరాడుతున్నారు. అది ఇప్పుడు ఎట్టకేళ్ళకి అయింది, సంతోషము. కానీ ఏదైతే చెప్పారో దాన్ని పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేసినాకనే సక్సెస్ అవుతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ తర్వాత కూడా వాళ్ళు బీసీ కులగణన కొన్ని రోజులు చేస్తామని చెప్పి ఏదైతే టైం ఫ్రేమ్ ఒక వారం 10 రోజులు పెట్టిరో దాంట్లో కూడా పూర్తి స్థాయిగా చాలా మంది ముందుకు రాలేదు. సో మళ్ళీ కూడా దీన్ని ప్రవేశపెట్టి దాన్ని కరెక్ట్ గా ఎంతమంది అయితే బీసీలు ఉన్నారు అవన్నీ తీస్తే క్లియర్ గా మనకి తెలుస్తుంది. అండ్ దాని ప్రకారం కూడా మనం పర్సెంటేజ్ తీసుకోవడానికి అవకాశం. ఇప్పుడు రాష్ట్రంలో అమలైనప్పటికీ కూడా మరి అక్కడ పార్లమెంట్ లో చూసుకున్నట్లయితే అది కొట్టుకుపోయే అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మరి పార్లమెంట్ లో ఇప్పటి వరకు కూడా దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. దీని గురించి ఇక్కడ బీసీలలో ఒక పెద్ద ఎత్తున అయితే చర్చలు అయితే జరుగుతుంది. దానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, మొన్న పార్లమెంట్ అయినప్పుడు వాళ్ళు 8 పంచుకున్నారు. 8 మంది ఎంపీ సభ్యులు ఉన్నా కూడా పార్లమెంట్ లో దీని గురించి మాట్లాడట్లేదు అని అంటే వాళ్ళ వైఫల్యానికి నిదర్శనం అనేది క్లియర్ గా తెలుసు. గతంలో కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఉన్నప్పుడు ఎన్నో విషయాల మీద చర్చించారు, ఎన్నో విషయాల మీద దాంట్లో పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడారు. కానీ ఒక రూపాయి తీసుకురాలేకపోయినారు. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు, ఏంటి రిజర్వ్ మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి. ఎన్ని చేసినా ఏం చేసినా కూడా దానికి రిజల్ట్ లేదు ప్రాపర్ గా. అండ్ ఎంపీలుగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలే కానీ బీజేపీ ఎంపీలు కానీ ఇప్పటిదాకా కూడా ఒక్కటి గురించి తెలంగాణ గురించి అడగలేదు, బడ్జెట్ తీసుకురాలేదు. అండ్ తెలంగాణ అంటే పక్కనున్న ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో వేల బడ్జెట్ కేటాయించిన బీజేపీ ప్రభుత్వం కానీ తెలంగాణకి ఎందుకు ఇవ్వట్లేదు? జీడిపి రేట్ కానివ్వండి అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. మనం ట్యాక్సులు కడుతున్నాం, అన్ని చేస్తున్నాం కూడా మనం పట్టించుకోకుండా కేవలం ఆంధ్ర వాళ్ళకి వాళ్ళు అందరు కలిసి ఒకటే పార్టీ కాబట్టి, అంటే జాయింట్ వాళ్ళు కంటెస్ట్ చేశారు కాబట్టి సో వాళ్ళకి లాభం చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రశ్నిస్తే ఇక్కడ నిధులు కట్ చేయడం, వాళ్ళకి ఏమంటారు ఎటువంటి అభివృద్ధి కాకుండా చేయడం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో వాళ్ళతోనైతే సాధ్యం కాదు. డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు 15 ఏళ్ల నుంచి ఏం జరుగుతుంది ఏంటిది అనేది రాష్ట్రంలో. సో ప్రజలే రానున్న రోజుల్లో బుద్ధి చెప్తారు. అండ్ వారికి కూడా అర్థమవుతుంది అసలు రాష్ట్రంలో అప్పుడు 10 సంవత్సరాల పరిపాలన ఎట్లుండే, ఇప్పుడు 16 నెలల పరిపాలన ఎట్లుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ వారు కూడా డెఫినెట్ గా మేము కాదు ఒక నాయకులుగా మేము మాట్లాడచ్చు, కానీ మీరు ప్రజల దగ్గర పోతే వాళ్ళ ఏంటి బాధనైనా కోపాన్ని కానీ క్లియర్ గా వ్యక్తం చేసుకుంటున్నారు. అండ్ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. లేని మాటలు కూడా ఏమంటారు తెలియని మాటలు కూడా తెలుసుకొని మరి ప్రజలు తిట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అంటే ఆయన పరిపాలన విధానం అట్లా కనిపిస్తుంది క్లియర్ గా. అయితే భారత రాష్ట్ర సమితి కాదు, అసెంబ్లీలో విగ్రహ సాధన సమితి అని చెప్పేసి కూడా కొన్ని కామెంట్లు అయితే బయట రావడం జరిగింది. మరి వాస్తవానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఒప్పుకుంటారా, అంటే మీ యొక్క డిమాండ్స్ ఒప్పుకుంటారా? ఒకవేళ చేయకపోతే మీ యొక్క తదుపరి కార్యాచరణ ఏంటి? డెఫినెట్ గా వాళ్ళు మేము ఏ డిమాండ్స్ పెట్టినా ఒప్పుకోరు, కానీ ఒప్పుకునే విధంగా కూడా మేము అందరం కృషి చేస్తాం. మాకు ప్రజలందరూ తోడైనరు, అన్ని వర్గాల వాళ్ళు తోడైనరు. విగ్రహాలు పెడుతున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు. సో విగ్రహాలు మేము దేని గురించి ఎవరి గురించి పోరాడుతున్నాం? బీసీల గురించి. ఎవరైతే మహనీయులు ఉన్నారో దేశం కోసము ఒక అన్ని వర్గాల ప్రజల గురించి మంచి చేసిన మహనీయుల గురించే విగ్రహాలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తాం. కానీ వీళ్ళు చేసే పని ఏంటిది? రాజీవ్ గాంధీ అసలు ఏం చేసింది? రాజీవ్ గాంధీ ఉండొచ్చు, ఒక ప్రధానమంత్రి ఉండొచ్చు, దేశానికి కానివ్వండి వాళ్ళ పార్టీకి ఏదైనా మంచి చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ పార్టీ ఆఫీసులలో పెట్టుకుంటే బాగుంటుండే. కానీ ఎక్కడైతే మేము తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నాము, ఎందుకంటే తెలంగాణ ప్రతీక తెలంగాణ తల్లి విగ్రహము.
అన్ని రాష్ట్రాలలో తెలంగాణ తల్లి ఉంటుంది. అట్లానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అన్న దగ్గర రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టడం జరిగింది. సో దాంతో ఎవరికి ఉపయోగం లేదు. ఎందుకంటే మనము ఒక దేవతలాగా పూజించే అమ్మవారి విగ్రహాన్ని తీసేసి సెక్రటేరియట్ లో అసలు ఎవరు కూడా చూడలేని పరిస్థితిలో అక్కడ పెట్టారు. మేము సెంటర్ లో పెట్టి టూరిస్టులు అందరూ కూడా చూసి విధంగా దాన్ని ఏమంటారు హ్యాపీగా ఫీల్ అయ్యే విధంగా మేము చేయాలనుకున్నాం అప్పుడు కేసీఆర్ గారు. బట్ కోడ్ వల్ల మేము ఏర్పాటు చేయలేకపోయినాం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిన పనులు చేయాలి అండ్ మేము ఏదైతే డిమాండ్లు వాళ్ళ ముందు పెట్టాం అవి కూడా ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే ఎట్లాగైతే తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజలందరూ పోరాడినో అట్లాగే ఇక ముందు కూడా అన్నిటికీ వాళ్ళు ఒప్పుకోకపోతే ఇట్లాంటి పోరాటం మళ్ళీ చూడాల్సి వస్తుంది. మీరు ఆల్రెడీ చూడొచ్చు, హైదరాబాద్ లో చాలా మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. అండ్ రీసెంట్ గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అసలు చేసేదంతా వాళ్ళు అండ్ దాన్ని ఏఐ తోని చాలా మంది ఏమంటారు మిస్యూజ్ చేస్తున్నారని మాటలు మాట్లాడుతున్నారు. అసలు అక్కడ విద్యార్థులే కదా అక్కడ ఉండి అవన్నీ పంపించింది. మేము వెళ్ళలేదు, ఎందుకంటే రాజకీయంగా మేము వెళ్తే వీళ్ళు ఏదో పొలిటికల్ గా దీన్ని యూజ్ చేస్తున్నారు అని అంటారు. కాబట్టి విద్యార్థులు ఇచ్చే ఏదో ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మేము ప్రశ్నించడం జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఏఐతోని ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు కూడా దాన్ని సపోర్ట్ చేస్తే ఎటువంటి అంటే వీడియోస్ పెట్టకుండా వాళ్ళ మద్దతుని ప్రకటించినా కూడా వాళ్ళ మీద క్రేజ్ పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. సో 16 నెలల నుంచి రేవంత్ రెడ్డి గారు చేసే ఏకైక పని తెలంగాణలో ఏంటి అని అంటే ప్రశ్నించే వాళ్ళ గొంతుని నొక్కడం, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తున్నారని తెలంగాణ ప్రజలు బతుకులు బాగు చేయడానికి మాత్రం మంచి పనులు చేయట్లేదు. ఇప్పుడు గతంలో కూడా అదే జరిగిందా మేడం? గతంలో కూడా ఇట్లా నిరసనలు తెలిపితే అరెస్టులు చేయటం అట్లా. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఫామ్ హౌస్ పాలన లేకుంటే ప్రజాపాలన అంటే ప్రజాపాలన బాగుందని చెప్పేది కూడా ప్రజల్లో ఒక టాక్ అయితే నడవటం కూడా జరిగింది. మరి దాని గురించి ఏం చెప్తారు? అంటే ఈ రెండు ఫామ్ హౌస్ పాలనకి ప్రజాపాలన మధ్య తేడాలు మీ ఉద్దేశాలు? మీరు మీ మీడియాతోనే లైవ్ గా వెళ్ళి ప్రజలను అడుగుదాం ఏ పాలన మంచిగా ఉందని. రీసెంట్ గా ట్విట్టర్ లో కూడా దీని గురించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఒక సర్వే నిర్వహిస్తే దాంట్లో ఫామ్ హౌస్ పాలన మంచిగా ఉందని చెప్పారు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఫామ్ హౌస్ పాలన ఆయన ఇక్కడ ఉండి పరిపాలించండి. ఎప్పుడు ఫామ్ హౌస్ లో ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉంటారు, వారి ఇల్లు అక్కడ కాబట్టి వారు అక్కడ ఉంటున్నారు. అది ఫామ్ హౌస్ అంటే అది వేరే రకంగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఒక రైతు కాబట్టి ఆయన అక్కడ ఉన్న ఆయన ల్యాండ్స్ ని దున్నుకోవడానికి చూసుకోవడానికి వాళ్ళ ప్లేస్ ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఆయన ఉండి ఏదైనా చేస్తున్నారు. ఆయన పరిపాలించడానికి లేదు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే మాజీ సీఎం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ప్రెసెంట్ ఉన్నది రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి డిఫరెన్స్ అదే అంటున్నా. అప్పుడేమో నిజంగా స్వేచ్ఛ ఉంది, ఇప్పుడు స్వేచ్ఛ లేదు. ఎందుకంటే మీరు చూడొచ్చు గతంలోకి ఇప్పటికి ఎన్ని కేసులు ప్రశ్నించే వాళ్ళ మీద అయినాయి అనేది మీకు క్లియర్ గా చూసుకుంటే తెలుస్తుంది. జర్నలిస్టులు అయినా మీ మీద కూడా ప్రజలు ఏదైతే చెప్తున్నారో అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో అవి చెప్తుంటే కూడా మీ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం మీ ఒక్కరే గారు అన్ని వర్గాల ప్రజలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీతో మోసం పోవడం జరిగిందో వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, ఆయన అడుగుతున్నారు. మీరే కదా నాయన ఇవి ఇస్తా అన్నారు, మీరే కదా ఇవి చేస్తా అన్నారు, మరి ఎప్పుడు చేస్తారు, ఏంటిది, ఏ రకంగా చేస్తారని అడిగితే వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. సో ప్రజలకు అర్థమవుతుంది ఏ పాలన మంచిగా ఉంది అనేది. అండ్ వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయిపోయింది. వచ్చిన 6 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఎట్లాంటి పరిపాలన అందిస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తుంది. అంటే అదే అంటారు కదా గాడిది పాలన గుర్రం పాలన అనేది. మా కేసీఆర్ గారిది గుర్రం పాలన మంచిగా ఉంది అనేది అందరికి తెలంగాణ ప్రజలకైతే అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో మరి ఏమశ్యామల గారు ఎమ్మెల్యేగా చూడబోతున్నారు అంటే రిజర్వేషన్స్ ని బట్టి డిలిమిటేషన్స్ ని బట్టి అధిష్టానం డిసైడ్ చేస్తే డెఫినెట్ గా అవకాశం ఉంటుంది. అండ్ అది డిపెండ్ ఆన్ పార్టీ అధిష్టానం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకెంత ఆశ ఉన్నా ఏదున్నా కూడా వారి నిర్ణయం మేరకే మేము ఉంటాం. మాకు అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు ప్రజల కోసం నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తాం.